ధాన్యం కొనుగోలుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వడ్ల కొనుగోలు, సన్నబియ్యం పెద్ద స్కామ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్. 1,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లలో 1,000 కోట్ల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుండగా అసలు కొన్నదే 200 కోట్ల విలువ చేసే 30 లక్షల మెట్రిక్ టన్నులని మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. సన్న బియ్యంలో స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తే ఇంకా సన్న వడ్లు కొనడమే మొదలు పెట్టలేదని స్పష్టం చేశారు ఉత్తమ్. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో డైలాగ్ వార్ పై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. ఎన్నడూ లేని విధంగా ఈసారి సివిల్ సప్లై శాఖ పైన అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సివిల్ సప్లై శాఖలో భారీ అవినీతి జరిగిందని దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్గా ఉన్న డిఎస్ చౌహాన్ ఈ అవినీతికి తెరలేపారంటూ అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో దాదాపు 1,000 కోట్ల అవినీతి జరిగింది. 1.30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు వెనుక దాదాపు 1,000 కోట్ల అవినీతి జరిగిందని దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ ఇటు బీజేపీ ప్రతిపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా గతంలో పౌర సరఫరాల శాఖ చైర్మన్గా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణలు చేశారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవినీతి ఆరోపణలు జరగలేదు, అవినీతి జరగలేదు, పారదర్శకంగానే ధాన్యం కొనుగోలు జరుగుతుంది. గత ప్రభుత్వం కంటే ఈసారి ధాన్యం కొనుగోలు ముందుగానే చేపట్టాం. గతం కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి వెళ్ళి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. 48 గంటల్లోనే రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు చెల్లిస్తున్నాము అని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పటి వరకు అంటే వీళ్ళు ఆరోపణలు చేసినప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేశాం. దాదాపు 200 కోట్ల విలువ చేసి ధాన్యం కొనుగోలు చేశాం. వీళ్ళు 1,000 కోట్ల స్కామ్ జరిగిందని ఒక ఫాల్స్ ఆరోపణలు చేస్తున్నారు. వారిపైన ఫాల్స్ ఆరోపణలు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే సివిల్ సప్లై కమిషనర్గా ఉన్న డిఎస్ చౌహాన్ కావచ్చు, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. అయితే ప్రధానంగా ఇప్పటివరకు సన్న వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనలేదు. అదేవిధంగా సన్న వడ్లను కూడా ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద ఉన్న ధాన్యం కూడా ఇప్పటివరకు అమ్మలేదు. కానీ సన్న వడ్ల కొనుగోలు చేసినట్లు, దాంట్లో అవినీతి ఆరోపణలు జరుగుతున్నట్లు ఒక ఫాల్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం సన్న వడ్లను కొనలేదు. ప్రభుత్వం వద్ద ఉన్న సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వం పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంది. అంతేకాకుండా గ్లోబల్ టెండర్ల విషయంలో కూడా అదనంగా 1,100 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. కానీ అక్కడ కూడా ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్టుగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, ఆరోపణలకు తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో వరుసగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ కమిషనర్గా ఉన్న డిఎస్ చౌహాన్ కావచ్చు, ఆ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు వరుసగా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ వరుసగా చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్స్ ఇస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 58,000 కోట్ల అప్పులు చేశారు పౌర సరఫరాల శాఖ పేరుతో. అదేవిధంగా దాదాపు 14,000 కోట్ల నష్టానికి పౌర సరఫరాల శాఖను తీసుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తున్నాం. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అప్పులకు వాటికి మిత్తులను కడుతూ ఉన్నాం. దాదాపు 6,000 నుంచి 7,000 వరకు మిత్తులను ఇప్పటి వరకు ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కట్టిన మిత్తిల వివరాలను కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో కూడా ఉపేక్షించేది లేదు. డిఫాల్టర్గా ఉన్న మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున రికవరీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 668 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ని కూడా రికవరీ చేశాం. మరికొంత కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో మిల్లర్లు పూర్తిగా ఆ పార్టీ నేతలకు, ఆ ప్రభుత్వానికి కొమ్ముగాశారు. అందుకే
కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లర్ల దగ్గరనే ఉండిపోయింది. ఇంకా 1300 నుంచి 1400 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ రావాల్సి ఉంది. దాదాపు 43 మంది మిల్లర్ల మీద కేసులు కూడా ఫైల్ చేశాం. చాలామంది మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ రికవరీ చేయకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది మిల్లర్లకు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వత్తాసు పలుకుతున్నారు. ఆ మిల్లర్ల నుంచి వెళ్ళి కస్టమ్ మిల్లింగ్ రైస్ రికవరీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా తీసుకొచ్చాం. చాలామంది మిల్లర్ల పైన రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి ఆదాయాన్ని ఏదైతే కస్టమ్ మిల్లింగ్ రైస్ రావాల్సిందో దానికి బదులుగా ఆస్తిని కూడా రికవరీ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించిన కొంతమంది మిల్లర్లు రికవరీ యాక్ట్ను ఇంప్లిమెంటేషన్ కాకుండా వాళ్ళకి సంబంధించిన ఆస్తులను మరొకరి పేరు బదలాయించుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో సబ్ రిజిస్టర్లకు కావచ్చు, రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఒక నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది ప్రభుత్వము. ఎందుకంటే అక్కడ సోమ నరసయ్య అని సూర్యాపేట జిల్లా మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న సోమ నరసయ్య దాదాపు 250 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంది. కానీ అతను చెల్లించకుండా తనకు సంబంధించిన ఆస్తులను పూర్తిగా వేరే వారికి చేసే కార్యక్రమం చేస్తే దానికి ప్రభుత్వం అడ్డుకొని రిజిస్ట్రేషన్ జరగకుండా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా నిన్న సోమ నరసయ్యతో పాటు ఆయన సోదరుడు సోమయ్యను కూడా పోలీసులు అరెస్టు కూడా చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ రికవరీ విషయంలో మిల్లర్లను కూడా ఉపేక్షించేది లేదు. మిల్లర్ల నుంచి వెళ్ళి తిరిగి కస్టమ్ మిల్లింగ్ రైస్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. గత ప్రభుత్వము పూర్తిగా మిల్లర్లకు కొమ్ముగాసింది. మిల్లర్ల నుండి భారీ ఎత్తున ముడుపులు తీసుకొని కస్టమ్ మిల్లింగ్ రైస్ రికవరీ చేయకుండా వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. అయితే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము వారి నుండి కస్టమ్ మిల్లింగ్ రైస్ తీసుకోకుండా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకునే కుట్ర చేస్తున్నాయి. అందులో భాగంగానే తనపై కావచ్చు, పౌర సరఫరాల శాఖపై కావచ్చు ఆరోపణలు చేస్తున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఒక్క గింజ సన్న ధాన్యం కొనలేదు, అమ్మలేదు అనేది కూడా స్పష్టం చేశారు. ఇక తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో సన్న బియ్యానికి 1700 రూపాయలు చెల్లిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం 2400 రూపాయలు చెల్లిస్తుందని కూడా స్పష్టం చేస్తున్నారు. సో మొత్తానికైతే పౌర సరఫరాల శాఖపై ప్రతిపక్ష పార్టీలు వరుసగా ఆరోపణలు చేస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ప్రతిపక్షకు సంబంధించిన నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది పౌర సరఫరాల శాఖలో, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు జరిగాయి అనుకుంటూ వాళ్ళు కామెంట్ చేస్తున్నాయి. ఢిల్లీకి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి 100 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు, పంపించారని కూడా ఆరోపణలు చేశారు. అయితే ఇవన్నీ ఫాల్స్ ఆరోపణలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. అంతేకాదు మహేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో ఆయనే ప్రతిపక్ష నేతగా ఉన్న అక్కడ కిషన్ రెడ్డికి కంటే ఎక్కువగా తానే పెద్ద నేతగా చెప్పుకోవడానికి బీజేపీలో ఆయనే మైలేజ్ పెంచుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారే తప్పే అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. సో చూడాలి. ఇప్పుడు పౌర సరఫరాల గతంలో ఎప్పుడైనా కూడా ఆరోపణలు మామూలుగా ఉండేది, కానీ వరుసగా ఇప్పుడు పౌర సరఫరాల శాఖ పైన కావచ్చు, పౌర సరఫరాలకు సంబంధించిన అధికారుల పైన, ఆ సంబంధించిన శాఖ మంత్రి పైన ప్రతిపక్షాలు వాంటెడ్లీ టార్గెట్ చేసి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం, వరుసగా ఆరోపణలు చేయడం, దీనిపైన కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కావాలనే టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ధాన్యం కొనుగోలులో జరిగిన అవినీతి అక్రమాలను, గన్ని బ్యాగుల కుంభకోణం కావచ్చు, దాల్ కుంభకోణం కావచ్చు, గత 10 ఏళ్ల కాలంలో అప్పుడు కందిపప్పు కుంభకోణం కావచ్చు, గన్ని సంచుల కొనుగోలు కావచ్చు, దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు జరిగినా గతంలో ఎవరు మాట్లాడని వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంది. 3 నెలల కాలంలోనే గత 3 నెలల కాలంలోనే గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు పోతున్న ప్రభుత్వంపై వరుసగా ఆరోపణలు చేయడం వెనుక దీని వెనుక కావాలని ఒక కుట్ర దాగి ఉంది అనేది అధికార పార్టీకి సంబంధించిన నేతలు అంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. సో చూడాలి. మొత్తం పౌర సరఫరాల శాఖ కేంద్రంగా చేసుకొని అయితే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఒక మాటల యుద్ధం కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఎలాంటి అవినీతి లేదు, పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. శ్రవణ్.